నా వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ నుంచి ఈరోజు మనందరం ఇంటి రీతిలో కూడి ఉన్నామంటే అది దేవుడి కృపే. అవునా, ఎంతోమంది జనాన్ని చూడాలన్నారు, కానీ మనందరం సజీవులకు ఉన్నామంటే కేవలం అది దేవుడి కృపే. మనందరం ప్రార్థన చేసుకొని ఉంటాము. పరిశుద్ధుల పరమ తండ్రి, నీకు స్తోత్రాలు అయిపోయాము. గొప్ప దేవ, నీకు స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిశ్చయ తండ్రి, బలవంతుడు, సమాధానకర్త అధిపతి, నీకు స్తోత్రాలు అయిపోయావా. అయ్యా, ఎక్కడ ఇద్దరు మీకు నాలుగు ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్య ఉంటానని చెప్పిన తండ్రి, నీకు స్తోత్రాలు అయిపోయావా తండ్రి. నైనా అయ్యా, నిలబడిందని నైనా ప్రభు, అయ్యా బలహీనమైన ప్రభు, అయ్యో అపాత్తుని ప్రభు, అయ్యా నీ లోతుగా వాడుకునే ప్రభు తండ్రి, మాట్లాడే ప్రతి మాట ప్రభు, నీవు నాలోనే నడిపించిన ప్రభు, నా పక్కలోనే నైనా ప్రభు తండ్రి. నైనా ఎవరికి నైనా ప్రభు, ఎవరు ఏ పరిస్థితిలో నాకే తెలియదని ప్రభు, నీ మాట ద్వారా మాట్లాడే ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క హృదయాన్ని తాకమని ప్రభుత్వాన్ని యేసు నామమున ప్రభుత్వాన్ని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ప్రార్థన ప్రభుత్వాన్ని ప్రతి పరిస్థితి మార్చి స్థితిని స్థితిని మార్చుని చెప్పావు ప్రభుత్వాన్ని. నేను వాక్యం ప్రభుత్వాన్ని నైనా అయ్యా ప్రభు, అయ్యా మాకు ఆహారం అనేది ప్రభుత్వాన్ని మా ఆత్మలకు నైనా ప్రభు బలపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభు. నన్ను నిజంగా నోటి కొరకు వాడుకోమని ఏ శక్తి కలిగినా వాడిని పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చిన్న సంఘటన ఒకటి చెప్తాను. మనందరికీ భగత్ సింగ్ గారు తెలిసిన భగత్ సింగ్ గారు ఒకరోజు అడవి ప్రాంతంలో నుంచి వాళ్ళ సాధు సింగ్ గారు అడవిలో నుంచి ఒకరోజు వెళ్తా ఉన్నారు. రోజు ఆయన వెళ్తూ ఉంటారు, కానీ ఒక చిన్న ఏమంటారంటే అది వాగు ఉంటుంది కదా, చిన్న వాగు పారుతూ ఉంటుంది, రాళ్ళ మీద పారుతూ ఉంటుంది. ఆయన అనేక సంవత్సరాల నుంచి ఆ నది దాటుతూ ఉంటారు. సరే అని చెప్పేసి ఈ నది ఇన్ని రోజుల నుంచి వెళ్తూ ఉంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత మాత్రం వాటర్ రాళ్ళలో ఉండిద్దో అని చెప్పేసి ఒక చిన్న రాయి తీస్తాడు. ఆయన చేతికి వచ్చిన రాయి తీసి ఆ రాయిని ఒడ్డుకు తీసుకొచ్చి పలకొడతాడు. ఎన్ని నీళ్ళు ఉంటాయో మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయంటే, మన సంవత్సరం రోజు గడిచే చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఎదుగుతూ ఉంటారు. సరే ఆయన కూడా అట్లా రాయి తీసుకొచ్చి పలకొట్టాడు. పలకొడితే ఏమైంది, ఏమీ లేదు, వాటర్ ఒక్క డ్రాప్ కూడా లేదు. అలాగే మనం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉంటాం. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది సంఘానికి వాళ్ళు వాక్యం ఉంటారు కదా, వాక్యం కుదురువుతా ఉంది. దేవుడు పూర్వకాలం చెప్పాడు. ముందు రోజు పరిస్థితి చాలా దారుణం ఉండేది. ఆయన ఈ సంఘానికి ఆయన ప్రకటించి అదే చెప్పాడు. ఆ రోజుల్లో ఇట్లా వెళ్ళే టైంలో ఒక రాయి తీసుకొచ్చి ఇట్లా పలకొడితే మరి అన్ని సంవత్సరాలుగా పాడినప్పుడు చొక్కే నీళ్ళు ఉండాలిగా, లేదు. అట్లాగే మనం వింటున్నప్పుడు ఇక్కడ నుంచి ఎవరు చెప్పినా కానీ దేవుడు ఆత్మ ప్రేరేపిస్తేనే చెప్పగలరు, లేకపోతే ఎవరు కూడా ఒక మాట మేము అవ్వాలి. అట్లా మనం వినేటప్పుడు ఎవరు చెప్పినా కానీ ఏం చెప్తున్నారు ఏంటని మనం కూడా దేవుడితో అనేక సంవత్సరాలు కలిసినప్పుడు దేవుడు ఒక్కొక్క మాట మనకి బయలుపరుస్తూ ఉంటాడు. అట్లా సాధు సింగ్ గారు చెప్పారు. మన అట్లా వాళ్ళు కాకుండా మనందరం వాక్యంలో బాగా ఎదగాలని నేనైతే ఉపవాస దినం గురించి ఒక అంశంతో మాట్లాడతాను క్లుప్తంగానే పాస్టర్ వచ్చిన సమయంలో. ఈరోజు మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవుడి దగ్గరికి ఎలా రావాలి, మనందరం ఉపవాస దినాల్లో ఉన్నాం, ఎలా రావాలి, దేవుని ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా సేవించాలి అన్నది దాంట్లో నుంచి మీతో ఒకే ఒక అంశం నుంచి మాట్లాడతాను. ఏవీలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. కన్నీళ్ళు ఎప్పుడు విడుస్తుంటాం మనం? ఒక బండి వెళ్ళేటప్పుడు దుమ్ము పడినప్పుడు, ఇది భౌతిక సంబంధం గురించి చెప్తున్నాం, ఆత్మ సంబంధం. కన్నీళ్ళు మనకి మన కూరగాయలకు వస్తున్నప్పుడు, ఉల్లిపాయలు తీస్తున్నప్పుడు మన కన్నీళ్ళు ఆ మంటకి తట్టుకోలేము.
ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం బాధపడతా కన్నీళ్ళు విడుస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే ఆత్మీయంగా మనం అనేక పరిస్థితుల్లో ఏమవుతామంటే బలహీనపడిపోతాం. అది ఇంట్లో పరిస్థితులు అవ్వచ్చు, ఇంట్లో కుటుంబ వ్యవహారం అవ్వచ్చు, లేదు మన పిల్లల వల్ల అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, లేదా బంధువుల నుంచి అవ్వచ్చు. ఏ విషయమైనా మనం దేవుడు మనకి వచ్చే బాధలు అనేక విధాల బాధల్లో తట్టుకోలేనప్పుడు మనం బాగా ఏడుస్తాం. దేవుడు ఏమన్నాడంటే వాళ్ళు ఏం చేస్తారండి, చాలామంది కొంతమంది అనేక మార్గాలను చూస్తాం. దేవుడు ఏమన్నాడంటే ఇప్పుడైనా సరే మీరు నా అద్దెకి మళ్ళుకోండి, మీరు నా ఉపవాసం ఉండి కన్నీళ్ళు ఉపవాసం అంటే దేవుడు మన ఉపవాసం ఉన్నప్పుడే అన్ని పనులు వస్తాయి. ఉపవాసం తినమని మనం అన్ని పనులు పెట్టుకుంటాం. ఇల్లు సర్దడం కానీ, ఎవరో ఒకరు రావటం, ఆ వంటలు చేయడం, ఈ పనులు మునిగిపోవడం వల్ల మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇవ్వలేము. ఉపవాసం అనేది ఏంటంటే దేవునితో మన దగ్గరగా గడిచే సమయం. మన ఉపవాసం ఎందుకు ఉంటాము? మనకు ఉన్న ఇబ్బందులు అవి మొత్తం నుంచి దేవుడు విడిపిస్తారని ఒక నమ్మకంతో మనం ఉపవాసం అనేది చేస్తాం. అప్పుడు దేవుడు మన యొక్క కడుపు మార్చుకుని ఎవరైనా ఏ తల్లి అయినా సరే తన కొడుకు ఉపవాసం ఉన్నప్పుడు ఆకలితో ఏ తల్లి తట్టుకోగలుగుతా? భౌతికంగా మనం మాట్లాడుతున్నాం. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ కుమారుడు ఉపవాసం ఉంటే కడుపు ఖాళీతో ఉంటే తట్టుకోగలరా? ఎవరు తట్టుకోలేరు. అని ఎవరైనా పంట వేసినప్పుడు విత్తనాలు పంట రావాలని ఆశిస్తారు, పంట పోతే ఏమవుతుంది? దుఃఖిస్తారు. అట్లా దేవుడు కూడా మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నా బిడ్డ ఉపవాసం ఉన్నాడు, ఈరోజు నేను కార్యం త్వరపెట్టాలి. దేవుడు మనం ప్రే చేసినప్పుడే ఆమేన్ అంటాడు. ఆమేన్ అంటే అర్థం ఏంటి? జరుగును గాక. నువ్వు ఏదైతే అంటావో అది ఆమేన్ అంటే జరుగును గాక అని అర్థం. మనం ఒక 3 ఇళ్ళు ఉన్నాయి, పైన 2 ఫ్లోర్లకు వాటర్ వస్తున్నాయి, కింద వాటర్ రావట్లా. ఏంటి వాటి ట్యాప్ తిప్పి అందరికీ వస్తున్నాయి, మరి 2 ఫ్లోర్లో కోసం 3వ ఫ్లోర్ రావట్లేదంటే ఎక్కడ ఉంది? వాటర్ ట్యాంక్లో ఉందా ప్రాబ్లం? నీ ఇంట్లో ఉందా ప్రాబ్లం? నీ పైపులో ప్రాబ్లం ఉంది. ఫస్ట్ అది క్లీన్ చేయాలి. అట్లాగే దేవుడు కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. కానీ మనకున్న ఎక్కడో చిన్న అడ్డు వల్ల ఏంటంటే ఆ బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. అది ఎక్కడ మనం సరి చేసుకోవాలో సరి చేసుకుంటే మనం బైబిల్ చదవట్లేదా, లేదా దేవుడు చెప్పిన మాటలు మనం చక్కగా పాటించట్లేదా, లేదంటే ఇంకేమైనా మనం సమయం ప్రార్థనకి ఇవ్వలేకపోతున్నామా, దేవుళ్ళు గడపలేకపోతున్నామా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎంత దగ్గరగా ఉంటే దేవుడు కూడా కన్నీళ్ళు విడిచాను. ఎవరిని కూడా దేవుడు ఇప్పుడు అన్న కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉంది ఒక కొడుకు కోసం. ఎవరిని ఇచ్చాడు? యోహాను ఇచ్చాడు. దేవుడికి ఆయన బాప్తిసం ఇచ్చాడు యోహాను గారు. ఆ ప్రార్థన వృధా అయిపోయిందా? వృధా కాదు. దేవుడు తగిన సమయంలో నీకు తగిన రీతిగా జవాబు అనుగ్రహించే గొప్ప దేవుడు మన దేవుడు. అది ఆయన మన ప్రార్థన మన కన్నీళ్ళు దాటిపోయే దేవుడు మాత్రం కాదు. మనందరం కూడా ఉపాసన ఎక్కువ దేవుడి దగ్గరికి రావాలి. దీనికి సారాంశం దేవుడు చెప్తున్నాడు. ఇంకోటి, ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు మనకి జరిగే మేలు ఏంటి? ఒక విజయవాడలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన సిఏ గారు, జరిగింది నిజం సంఘటన. ఆయన అన్నిడు గుడికి వెళ్తాడు. వాళ్ళ భార్య వచ్చి ప్రేయర్ఫుల్, ప్రార్థన పడతాడు. అయితే ఆయన ప్రేయర్ అంటే ఇష్టం ఉండదు. ప్రార్థన చేస్తే వాళ్ళ భార్యని తెగ కొట్టి ఆమెను ఇంట్లో పెట్టి తాము వేసి కిటికీ వేసి వెళ్ళిపోయేవాడు. ఆయన ఏం చేసేవాడు? వచ్చినప్పుడు ఒక కిటికీ తీసి చూసేవాడు, ఏం చేస్తుంది అని. నేను కొట్టేలాగా మానుకునే దేవుని ఆమె ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేది. సరే అట్లా ముమ్మారు చూసుకుంటే ఒకరోజు ఏం జరిగిందంటే ఒక కట్టె తీసుకొచ్చింటాను. ఒక కట్టె ఆమె ప్రార్థన చేసుకుంటే అక్కడి నుంచి కొట్టడం రక్తం చెంది మొత్తం బ్లడ్ కొట్టి ఆమెను మళ్ళీ తాళాలు వేసేసి వెళ్ళిపోతాడు, డ్యూటీకి వెళ్ళిపోతాడు. బుల్లెట్ మ్యాన్ మధ్యలో యాక్సిడెంట్ అవుతాడు. మీ ఆయనకి యాక్సిడెంట్ అయిందని స్టేషన్తో ఫోన్ చేస్తారు కానిస్టేబుల్.
చేసినప్పుడు సరే ఇంత జరిగింది కదా, ఆయన కట్లు కట్టించుకొని వస్తాడు ఇంటికి వచ్చి నా భార్య నాకు జరిగింది చెప్పేసి ఆయన అది తీస్తారు. కిటికీ తీసి చూసినప్పుడు ఏం ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా మా ఆయన్ని నిన్ను కాపాడుకున్న కూడా నిద్రపడినాడు ప్రభువా, మా ఆయన్ని కాపాడు ప్రభువా, రక్షించు ప్రభువా, నీ కోపం ఉంటే నా మీద చూసుకో ప్రభువా, మా ఆయన మాత్రం బ్రతికించు ప్రభువా, దయచేసి మా ఆయన కాపాడయ్యా, ఏది బాధ లేకుండా మా ఆయన క్షేమంగా రావాలి ప్రభు అని ప్రార్థన విధంగా చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన ఇంట్లో ఇంకా ఆ ప్రార్థన అంతా ఆయన చేసిన ప్రార్థన విని ఆయన ఏమనుకున్నాడు, నేను ఇంత కొట్టాను కదా, ఇంత బ్లడ్ పడింది కదా, ఇంకేమో నన్ను ద్వేషించిద్ది మానేసిద్ది అనుకున్నాడు. కానీ ఆమె ఎంత చక్కగా ఆ ప్రేయర్కి ఆయన షాక్ అయిపోయి కన్నీళ్ళు ఇంకా ఏడ్చేసి ఆ కాలు పట్టుకున్నాడు. తర్వాత కాలు పుట్టుకోగానే దేవుడు అసలు ఆ తర్వాత దినాలు వాళ్ళిద్దరూ పడుతున్నాడు. దేవుడు మన దేవుడు అంత గొప్ప దేవుడు, ప్రార్థన దాటిపోయే దేవుడు మాత్రం కాదు, మన ఉపవాస ప్రార్థన వ్యర్థం కాదు. కానీ ఉపవాసం చేస్తున్నప్పుడు దేవునికి మనం సమీపంగా రావాలి. ఇప్పుడు ప్రధాన ఉప అనే మాటకి ప్రధానమంత్రి ఉంటాడు, ఉప ప్రధానమంత్రి ఉంటాడు. ఉప ప్రధాని కింద ఉంటాడు, ఆయన కిందకి వెళ్తాడు. అంటే పైకి వెళ్ళినా పై అధికారి కింద అధికారి. మనకి పైన ఉన్నారు దేవుడు ఉన్నాడు. మన ఉపవాసం ఉన్నప్పుడు ఏంటి, దగ్గరగా ఆయన దగ్గరగా వెళ్ళాలి. మనందరం ఆ రీతిగా దేవుడి దగ్గర మనం సేవిస్తూ ఉంటే దేవుడు వచ్చే మన జీవితాలు మనం ఏ విధంగా ఉంటున్నాం, మన ప్రతి పరిస్థితిలో ఏది ఉన్నా సరే, అది ఆర్థికంగా అవ్వచ్చు, అనారోగ్యంగా అవ్వచ్చు, బంధువుల వల్ల బాధ అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ప్రతి దాంట్లో ఏదైనా నా కుమార్తెకి జాబ్ రావాలి, నా కుమారుడికి ఉద్యోగం రావాలి, ఏదైనా సరే ఇప్పుడు వ్యాధి, ప్రతి దాంట్లో నుంచి స్వస్థపరిచే గొప్ప దేవుడు మన దేవుడు. బైబిల్లో అనేక మంది నుంచి మనం వింటానే ఉన్నాం కదా, కన్నులు లేని కన్నులు ఇచ్చాడు, చూపు లేని మన ఎవరికైతే నరకలేని నరకం ఇచ్చాడు, ఎండిపోయిన ఎముకల్ని ఒక సైన్యంగా మార్చిన గొప్ప దేవుడు మన దేవుడు. చనిపోయిన నాచులని ఎవరైతే మన గొప్ప దేవుడు. అలాంటి దేవుడిని మనం సేవిస్తున్నాం. సో మనందరం ఏంటంటే దేవునికి దగ్గరగా ఆయన దేవుడి దయ, దేవుడి కృప, దేవుడి ఆశీర్వాదం మించిన కృప ఈ లోకంలో ఇంక ఏదీ లేదు. దేవుని దయ, దేవుని కృప, దేవుడి ఆశీర్వాదానికి మించిన కృప ఈ లోకంలో మరి ఏది ఎక్కడా లేదు. మనం ఆనాడు ఏ క్రియలు చేశాడు దేవుడు, ఈనాటికి అయ్యే స్వస్థపరిచాడు. నా గురించి సాక్షి చెప్తే నేను అసలు బలహీనుడిని, నాకు చదివే రాదు. అలాంటి నన్ను అసలుకి చర్చికి చాలా తక్కువ. అలా దేవుడు ఈరోజు ఉద్యోగానికి అక్కడికి వెళ్ళినా కానీ వాడుకుంటా ఉన్నాడు. అనేసారి నేను బలహీనపడతాను. అదే భాషలో మీరు బలహీనపడుతుంటే మన ఉద్యోగాలు ఒకసారి డ్యూటీలు ఎక్కువైపోతాయి. అప్పుడు మన ప్రేమకి దూరం అయిపోతాం. ఎప్పుడైతే మనం ఎడవవుతామో ఆటోమేటిక్ మధ్యలో ఒకడు ఉంటాడు. ఎవడవాడు సైతాన్ని, వాడు వస్తాడు. వాడు ఎవరిని మీద అని గర్జించమని ఎప్పుడు తిరుగుతాడు. వాడికి ఇంకేం పని లేదు. వాడి దూతలు ఎప్పుడు 4 మాసాలు ఉంటారు మన చుట్టూ. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఇంకెక్కువ ఉంటారు. వెళ్ళడాడంటే వాడు ఎటు అపాచేతిలో ఉంటాడు. ఇంక వాడికి కట్టేన అవసరం లేదు. వాడు ఆల్రెడీ అపాచేతిలో ఉంటాడు కాబట్టి వాడు ఇంకా అవసరం లేదు, వాడికి పెద్ద పని లేదు. వాడికి పని అవ్వదంటే చర్చికి వెళ్ళే వాళ్ళతోనే టార్గెట్. వాడి పని అంతా వాళ్ళతోనే ఉంటుంది. కానీ అంతిమ విజయం మనదే. ఉపవాసం చేసేటప్పుడు ఇంకా మన పవర్ ఎక్కువ పని చేస్తుంది. దేవుడు ఉపవాసం చేస్తా ఆయన అరణ్యంలోకి అపవాది తీసుకెళ్ళినప్పుడు ఆయన వాక్యం చదివే గద్దించాడు 2 సార్లు. వాడు పారిపోయాడు. వాక్యంతో, ఇక్కడ వాక్యం ఉంది మనకి, నువ్వు ఆపత్కాలం నన్ను గురించి మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను. ఇర్మియా 33:3 ఇది ఎప్పుడు రాసి పెట్టుకోండి. ఇర్మియా 33:3లో నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను అని మన ప్రతి సమయం ఇప్పుడు అధికారులుగా